కృష్ణశాస్త్రి గారిని ఒక సభకు ఆహ్వానించారు. ఆ సభా నిర్వాహకులతో ఆయన మాట్లాడుతూ ఏమన్నారు అంటే, మిత్రమా, ఆ సభకు పందులను మంత్రులను రానియకుండా చూడండి అన్నారు. ఈరోజు యుగకర్త మహాకవిగా పిలుచుకునే గురిజాడ అప్పారావు గారి గృహానికి అంత దుర్గతి పట్టడం విచారం. వాస్తవానికి గురిజాడ వారి పాపం కట్టించుకున్నారు కానీ ఇళ్ళు అతి కొద్ది రోజులు మాత్రమే అక్కడ ఆయన నివసించారు. తరువాత ఆయన మృతి చెందారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ నిర్లక్ష్యం, ఈ నిర్లిప్తత ఎక్కడి నుంచి ప్రవేశించింది? సాంస్కృతిక స్థాయి లోపించిన పాలక పక్షం వలన, రాజకీయ పక్షాల వలన ఈ లోపం జరుగుతూ ఉంది. గతంలో శాసనసభల్లో కానీ చట్టసభల్లో ఒక స్థాయి కలిగిన సాంస్కృతిక స్థాయి, సాహిత్య ప్రతిభ కలిగిన వాళ్ళు సభ్యులుగా ఉండేవాళ్ళు. వాళ్ళకు గురిజాడ అంటే తెలుసు, గిడుగంటే తెలుసు, వీరేశలింగం అంటే తెలుసు. ఇంకా ఆధునిక సాహిత్యం ఏమిటి, అభ్యుదయ సాహిత్యం ఏంటి, లేకపోతే ప్రాచీన సాహిత్యం ఏంటి, అవన్నీ తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ పదపాలన, పరిపాలన రెండూ కూడా బాగుండేవి ఆ రోజుల్లో. అయితే ఈరోజు ప్రయోగాలు బాగలేవు, పరిపాలన బాగలేదు. అందులో భాగమే ఇటువంటి సంస్థలు, వ్యక్తులు విస్మరణకు గురి కావటం.